రైస్‌కి ముందు మన ఇండియన్స్ ఏం తినేవారో మీకు తెలుసా? ఒక 200 ఇయర్స్ బ్యాక్ మన ఇండియన్స్ సీజనల్‌గా దొరికే రాగులు, జొన్నలు, అరికలు, సమ్మలు ఇలాంటి ఫైబర్ రిచ్ మిల్లెట్స్‌ని ఎక్కువగా తినేవారు. ఇరిగేషన్ సరిగ్గా లేకపోయినా, కరువులు వచ్చినా ఈ మిల్లెట్స్‌ని ఆహారంగా తీసుకుంటూ హెల్తీగా జీవించేవారు. నిజానికి ఆ రోజుల్లో రైస్ అనేది చాలా ఎక్స్‌పెన్సివ్ ఫుడ్. ఎందుకంటే రైస్‌ని పండించడానికి ఎక్కువ నీళ్ళు అవసరం. అందుకే చాలామంది ఇండియన్స్ రైస్‌ని రోజు కాకుండా కేవలం పండుగలు మరియు ప్రత్యేక సందర్భాల్లో తినేవారు. అప్పటి వరకు అంతా బానే ఉండేది. కానీ బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత మిల్లెట్స్‌ని కోర్స్ గ్రెయిన్స్ అని అంటే తక్కువ ఉన్న ఆహారంతో లేబుల్ చేశారు. అదే సమయంలో రైస్‌ని ఒక సుపీరియర్ ఫుడ్‌గా ప్రమోట్ చేశారు. ఎందుకంటే రైస్ మీద ఈజీగా టాక్స్ వేయొచ్చు, ఈజీగా స్టోర్ చేయొచ్చు, ఈజీగా ఎక్స్‌పోర్ట్ చేయొచ్చు. అలా మెల్లమెల్లగా మన ప్లేట్స్ నుండి మిల్లెట్స్ డిసపియర్ అయ్యాయి. వాటి ప్లేస్‌లో రైస్ రీప్లేస్ అయ్యింది. ఈరోజు మనం రైస్ మీద చాలా డిపెండ్ అయిపోయాం. కానీ మన యాన్సెస్టర్స్ బ్యాలెన్స్డ్‌గా లోకల్‌గా దొరికే మిల్లెట్స్‌ని కూడా తన డైట్‌లో భాగం చేసుకునేవారు. కాబట్టి మీరు లైఫ్ టైమ్ హెల్త్‌ని దృష్టిలో పెట్టుకొని హెల్తీగా ఉండాలంటే డాక్టర్స్ లేదా న్యూట్రిషియన్ సలహాతో రైస్ క్వాంటిటీని తగ్గించి మిల్లెట్స్‌ని కూడా మీ డైట్‌లో ఇంక్లూడ్ చేయడం గురించి ఆలోచించండి. ఎందుకంటే కొన్నిసార్లు మన ఫ్యూచర్ హెల్త్‌కి ఆన్సర్ మన పాస్ట్‌లో ఉన్న ఫుడ్ హ్యాబిట్స్‌లోనే ఉంటుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం మర్చిపోకండి. అలానే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.